హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే చెన్న వంకాయ మసాలా కర్రీ ఎలా చేస్తానన్నది చూసేయండి. శనగలు అయితే ఇలా అయితే నానబోసేసుకుని రెడీగా అయితే పెట్టుకున్నాను. అండ్ వంకాయ ముక్కలు అయితే ఈ విధంగా కోసి ఉప్పు నీటిలో వేసి ఉంచాను. మనకి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేయడానికి ఇవి కూడా కట్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇంక ఈ 3 అయితే రెడీగా పెట్టుకున్నా. ఇంకా కర్రీ అన్నది స్టార్ట్ చేసేయడమే. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని మనం ఇది కొంచెం మసాలా కర్రీ కాబట్టి కొంచెం నూనె ఎక్కువే ఉండాలి. వంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బావుంటదనమాట. అందుకనేసి నేను ఆయిల్ ఎక్కువ పోసుకున్నా. అండ్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోండి. మనకి మధ్య మధ్యలో ఈ పచ్చెనపప్పు కూడా తగిలి బావుంటదనమాట. అందుకనేసి ఇక్కడ నేను ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకొని, కరివేపాకైతే నేను ప్రతి కర్రీలోనూ వేసుకుంటానండి. మన స్కిన్‌కి, హెయిర్‌కి కూడా చాలా మంచిది కాబట్టి నేను కరివేపాకు ఎప్పుడూ అయితే మిస్ చేయననమాట. ఇంకా కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక నేను టమాటా ముక్కలైతే వేసేసుకున్నాను. టమాటా, కరివేపాకు, ఆనియన్స్ ఇయన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిపోయాక మనం మసాలా అన్నది వేసుకోవాలనమాట. అంటే నేను వేసే మసాలా ఏంటంటే ధనియాలు, లవంగాలు, గసగసాలు, అల్లం, వెల్లుల్లిపాయలు, యాలక్కాయి ఇవైతే వేసి గ్రైండ్ చేసుకున్నాను ఆ మసాలా. అండ్ ఇందులో అయితే శనగలు అయితే వేసుకున్నాం కదా, అవి నానబెట్టి ఇందులో అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి ముందు ఇందులో వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఆయిల్లో ముందు వేసేసుకుంటున్నాను. ఇది కావాలంటే మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్‌కి చేస్తాం ఈ కర్రీ అన్నప్పుడు మనం నైట్ నానబోసుకోవాలి. కాకపోతే నేను ఇంకా అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వండుతున్నాను కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేశాకైతే నానబోసాను. ఈ విధంగా అయితే మనం నేనైతే మార్నింగ్ నానబెట్టాను కదా, పెద్దగా ఇవైతే ఉబ్బలేవండి. మనం ఓవర్ నైట్ నానబోసినవి చక్కగా లావుగా ఉబ్బి బాగుంటాయన్నమాట. ఇంకా ఈ విధంగా నూనెలో ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకుంటున్నాము. ఇవి వంకాయ ముక్కలు అన్నవి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకోవడమే. చాలామంది పెద్దగా కట్ చేస్తారు, కొంతమంది చిన్నగా కట్ చేస్తారు. వాళ్ళకి నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి ఒకసారి అయితే మనం మొత్తం కలిపేసుకోవాలి. చక్కగా మనకి ఇలా అన్నిటికి పట్టేలాగా కలిపేసుకుని మనం వంకాయ ముక్కలు వేసిన వెంటనే సాల్ట్ అనేది వేసుకోవాలి కదా, లేకపోతే కండ్రెక్కిపోతాయి కాబట్టి నేనైతే కొంచెం సాల్ట్ అన్నది వేసుకుంటున్నాను. మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాం కదా, మనం కర్రీలో వేసుకుంటాం కదా, ఉప్పు, కారం అన్నీ వేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి, చూసుకోవాలి, లేకపోతే కష్టమైపోతుంది. అందుకనేసి ఇప్పుడు ఉప్పు వేసినప్పుడు గుర్తుంచుకుని అప్పుడు కూడా తగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత నేను ఉప్పు, కారం వేసుకుని ఒక 10 నిమిషాలు ఆ పచ్చివాసన పోయే వరకు నేను ఆయిల్లోనే మూత పెట్టి ఉంచానన్నమాట. ఇలా ఉంచామంటే మనకి కారం అన్నది పచ్చివాసన అన్నది రాదు. కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా ఉప్పు, కారం వేసినప్పుడు మనం వెంటనే వాటర్ పోయకుండా ఈ విధంగా మొత్తం అన్నిటికి స్ప్రెడ్ చేసి 10 నిమిషాలు ఆ ముక్కలు పట్టేలాగా ఉంచి అప్పుడు వాటర్ పోసామంటే మనకి కారం అన్నది పచ్చివాసన రాదు, మంచి సువాసన, మంచి టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అంటే చాలామంది ఉప్పు, కారం వేయగానే వెంటనే వాటర్ పోస్తారు. అలా కాకుండా ఇలా కొంచెం పచ్చివాసన వరకు ఆయిల్లో ఫ్రై చేసి అప్పుడు వాటర్ పోస్తే మనకి కర్రీ టేస్ట్ కూడా ఇంకా పెరుగుతుందనమాట. ఇప్పుడు చూసారా, శనగలు మునిగే వరకు వాటర్ పోసుకుని ఇలాగా మగ్గబెట్టుకోవాలి. మనకి శనగలు అన్నవి ఉడకాలి కాబట్టి నేను సిమ్లో పెట్టి ఈ విధంగా అయితే ఉడికించుకున్నాను. ఇప్పుడు చూసారా, కొంచెం దగ్గరికి వచ్చినట్టు అనిపించింది కదా, ఇలా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పాను కదా మసాలా అన్నది, ఆ మసాలా మళ్ళీ ఇంకొక స్పూన్ వేసి మళ్ళీ ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. మనకి కర్రీ అంతా దగ్గరికి వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నప్పుడు మీ దగ్గర ఏది ఉంటే అది చికెన్ మసాలా, అది ఏదైనా పర్లేదు, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుని మరొక్కసారి కలిపేసుకుంటే నిజంగా సూపర్‌గా ఉంటదనమాట. చికెన్ కర్రీకి ఏమాత్రం తీసిపోక్కర్లేదు, అంత బావుంటది. వెజ్ లవర్స్‌కి చాలా బావుంటదనమాట. ఫలాలోకి, రోటీస్‌లోకి, చపాతీల్లోకి అన్నిటిలోకి నిజంగా చాలా బావుంటది. చక్కగా కర్రీ చూసారా ఇలా దగ్గరికొచ్చేసింది.
ఇంకా మనం గ్యాస్ అన్నది కట్టేసుకోవాలి. నేను లాస్ట్‌లో చూపిస్తాను ఎంత దగ్గరికి ఎగరాలన్నది. చూసారా ఇలాగా బబుల్స్ వచ్చేసినప్పుడు మనకి దగ్గరికి ఎగిరిపోయినట్టు అర్థం అనమాట. ఇలా ఎగిరిపోయాక మనం గ్యాస్ కట్టేసుకుంటే కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. చాలా బావుంటుంది కర్రీ అన్నది. అండ్ మనకి చికెన్ కర్రీకి మించి ఉంటదనమాట. ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. వంకాయ, శనగల మసాలా కర్రీ రెడీ అనమాట. చక్కగా మనం వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటుంటే సూపర్ అన్నట్టుంటది. ఇంకా మనకిది ఫలాల్లోకి, రోటీస్‌లోకి, చపాతీస్‌లోకి అన్నిట్లోకి చాలా అంటే చాలా బావుంటది. మీరెప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.